వీరిద్దరు ఒకరి పక్క ఒకరు కూర్చున్న ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని చూస్తున్నారా? ఈ ఇద్దరు సీనియర్ ఫ్రెండ్స్. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో కథ ఎలా ఉంటుందో చూద్దాం. ఎరా గోపి, ఏంటి సంగతులు? ఏంటి, ఏం చేస్తున్నావు? ఏంటి వర్క్? ఏముందిరా, నెల నెల ఈఎంఐలు కట్టుకుంటాం, ఇదే జీవితం అయిపోయింది. ఏం డబ్బులేం మిగలట్లా. మన బండోడు తీసుకున్న రీసెంట్గా, మనకు కూడా ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. అది నీ పొజిషన్ ఏంటి? నా పొజిషన్ సేమేరా. నా వర్క్ నాది. నా పైన ఉన్న వాళ్ళు ఏమో ఎక్కువగా టార్చర్ పెడుతున్నారు. అలాగే ఉంది వర్క్. ఒకరికన్నా ఒకరు పట్టుకున్న ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని చూస్తున్నారా? ఈ ఇద్దరు జూనియర్ ఫ్రెండ్స్. అదేంటి గల్లలు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ అని అంటున్నారని ఆశ్చర్యపోతున్నారా? వీరిద్దరి మధ్య కథ కూడా ఒకసారి చూడండి మరి. నన్నే కొడతారా నువ్వు? నన్నే కొడతావురా? నన్నే కొడతావురా? కింద పడ. నన్నే కొడతావురా? నన్నే కొడతారా నువ్వు? నన్నే కొడతావురా? నీకెంత ధైర్యం నన్ను కొట్టడానికి? మరి నీకెంత ధైర్యం నన్ను కొట్టడానికి? ఇంకేంట్రా ప్రసాద్ మరి సంగతిలో? ఏముందరు, ఎప్పుడే ఉండేది నార్మలే. ఏంటో శబ్దం ఏదో వస్తుంది, ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. పదరా చూసొద్దాం. లేడీ చూసొద్దాం. నరుక్కోండి, గుద్దుకోండి, చంపుకోండి, వేసుకోండి. రే అల్లేంట్రా మన జూనియర్స్ కొట్టుకుంటున్నారు. చిట్టిబాబు గడు, ఆడు పార్థు గడు. ఏళ్ళేటర్లో కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. పక్కనే భుజంగరావు గారు ఉన్నాడు, ఆపట్లేదు. వెళ్ళరా, మనం వెళ్ళి ఆపుదాం. ఆగండి రా, ఏంట్రా ఇలా కొట్టుకుంటున్నారు? ఎందుకు అలా కొట్టుకున్నారా? కుక్కలు కొట్టుకున్నట్టు నరుకుతాను నిన్ను. కుక్కలు కొట్టుకున్నట్టు బుద్ధి తింగుతుంది. అసలు ఏం జరిగిందిరా? కొట్టుకుంటున్నారా? ఇచ్చామన్నా లైసిందేంటి? ఎందుకు అలా కొట్టుకున్నారు? ఏదో కుక్కలు కొట్టుకున్నట్టు. కుక్క ఏమైనా గడిచింది ఏంటి మిమ్మల్ని? ఏం చేసిండో వాడిని అడుగు. అన్న ఏం చేసిందో ముందు అన్న అడిగన్నా. ఏం చేసినావు నువ్వు చెప్పు. భుజంగరావు నువ్వేం చేస్తున్నావు? ఆపడం కన్నా కొట్టుకునే బెస్ట్. అసలు ఏం జరిగిందిరా? అసలు ఏం జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్. బాగా వచ్చిందే. ఎలా పార్దు? ఏంటి చిట్టి బాబు? ఏంటి సంగతులు? ఏముంది, అంత మామూలే. ఏంటి మరి అంతా ఏంటి సంగతులు? మరి బాగున్నావు? ఇక అంతా బాగానే. ఇక రీల్స్ చూసుకుంటూ ఉంటున్నా. ఏంటి నాకు ఏం లేదు కానీ ఒక 300 ఉంటే ఎవరా? ఎందుకు అంటే మా పిల్ల రీఛార్జ్ చేయమన్నా. రీఛార్జ్ చేయమన్నదా లేకపోతే నువ్వు చుట్టుకెత్తా ఇంకా? అలాంటిది ఏం లేదురా. ఇప్పుడు సాగపడుతుంది. 300 బ్యాలెన్స్ చేయలేదు అనుకో, నాకు నా ఇజ్జత్ మొత్తం తీస్తుంది రా. ఈ రాదు తర్వాత ఇస్తుంది. సరే మరి ఎంత కావాలి? 300 ఉంటాయి. 300? సరే. సరేరా మరి అయితే. సరే, ఓకే ఓకే. గొడవ ఏంట్రా? ఈడు పైసలు ఇచ్చాడు, ఆడు పైసలు తీసుకున్నాడు మళ్ళీ. ఇదేముందన్న మొత్తం ట్యాంక్ గోల్డ్ ఉంది. ఇది ఫోన్ చేసింది. ఒకసారి ఎత్తుదాం. హలో, చెప్పే. ఏం చేస్తున్నావు? ఏంది ముని? అది కాదు, నేను చెప్పేదే నువ్వు.
ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తే? హలో 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 పెట్టేసింది. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు దానికి నెట్ బ్యాలెన్స్ అయిపోతే నా ఇజ్జత్ తీస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? చిట్టిబాబు గాడు ఉన్నాడుగా, ఇందాక వానికి పైసలు ఇచ్చిన దాంట్లో కొంత తీసుకుంటా, పోయి వాడిని అడుగుతా. ఈడేంటి ఎలా అవుతున్నాడు? అరే నువ్వు ఇందాక అడిగింది ఏంది, నువ్వు చేసేది ఏంది ఇప్పుడు? ఫోన్ బ్యాలెన్స్ అయిపోతానని చెప్పా పిల్లకి. నువ్వు ఇందాక ఏం అడిగావురా? మా పిల్లకి బ్యాలెన్స్ వేయాలని చెప్పా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ? చిప్స్ తింటున్నారా? నువ్వు ఇందాక పైసలు అడిగి నువ్వు చిప్స్ తింటున్నావు, రీఛార్జ్ అని. రీఛార్జ్ చేయించాక 250 రూపాయలు పెట్టి. మరి మిగతా 50 రూపాయలు ఏం చేసినావురా? 20 రూపాయలు పెట్టి చిప్స్ కొనుక్కున్నాను. మరి మిగతా 30 రూపాయలు ఏరా? కావాలరా? ఎందుకు నీకు? ఆ 30 రూపాయలు ఇవ్వరా? ఇయ్యండి రా. నేను నా పిల్ల డైరీ మిల్క్ కొనమంది, అది కొనకపోతే నా ఇజ్జత్ తీరుతుంది. అరే నువ్వు డైరీ మిల్క్ గురించి ఆలోచిస్తున్నావు. నేను నా పిల్ల నెట్ బ్యాలెన్స్ అయిపోతే నా ఇజ్జత్ తీస్తుందిరా. అరే నేను రేపన్న రోజు నా ముఖం చూస్తే నువ్వు అంటదిరా. నేను ఇవ్వను పోరా. అరే ఈరానైనా నీకు దండం పెడతా. ఇవ్వను రా, పోరా. నేను అరే ఈరా, అరే ప్లీజ్ ఈరా. కుదరదు రా, నాకు డైరీ మిల్క్ కొనకపోతే నా ఇజ్జత్ తీరుతుంది. రీఛార్జ్ అయిపోతే బజార్లో నడి బజార్కి ఇజ్జత్ ఇస్తుందిరా నాయన. ఈరా నాయన. ఎక్కువ మాట్లాడుతున్నాను. అరే నీకు 300 ఇచ్చింది పాపానికి నా మీదకి వస్తున్నాయి. నువ్వేంట్రా చెప్పు. 30 రూపాయలు ఇచ్చి 300 30 రూపాయలు ఇచ్చి 300 ఇచ్చి 3000 ఇచ్చినట్టు యాక్షన్ చేస్తున్నావు నువ్వు. 300 నీకు ఇచ్చింది, 300 నీకు ఇచ్చింది, 300 నీకు ఇచ్చింది. నువ్వు ఎక్కువ చేస్తున్నావురా. నువ్వు ఎక్కువ చేస్తున్నావు. నా దగ్గర 300 తీసుకొని 30 రూపాయలు ఇవ్వండి. నువ్వు 300 ఇచ్చి 3000 ఇచ్చి 300 తీసు. ఇదన్నా జరిగింది. ఒరే ఎందుకు అలా కొట్టుకుంటున్నారు మీరు? బయట పిచ్చి హాస్పిటల్లో పిచ్చోళ్ళే బెటరు, వాళ్ళకనే దారుణంగా ఉన్నారు మీరు. అంతా చేసింది వీడే. 300 తొప్పి నన్నే కొడతానికి వచ్చిండు వీడు, నన్ను కొట్టిండు. రే 30 రూపాయలు ఇచ్చి యాక్షన్ చేస్తున్నావు ఏంట్రా నువ్వు? నువ్వు పాత బస్ స్టాండ్ లో కొబ్బరి చిప్పలు ఏరుకునేటోని నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? బజార్ లో సారా అమ్ముకున్నా కొడుకు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? నువ్వు మురికాలలో పోయి కొబ్బరి చిప్పలు ఏరుకునేటోని నువ్వు నా గురించి. పెళ్లిలో ఇంగిలాగా ఏరుకుని తిని నా కొడుకు నువ్వు నా గురించి చెప్తున్నావు. ఏంద్ర పార్దు ఇలా కొట్టుకున్నారు చిల్లరగాళ్ళగా? 300కే 30 రూపాయలకి ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు మీరు? ఇలా కొట్టుకుంటున్నారు బజార్ వాళ్ళలాగా. 30 రూపాయలకి 300కి. అసలు దేనికి వచ్చింది రా గొడవ? ఎంత ఇవ్వాలి రీ నీకు? 300 ఇవ్వాలా? ఇచ్చేయరా సార్, ఇచ్చే. నువ్వు ముఖం కూడా చూపించుకరా రేపు నుంచి నాకు. నీ ముఖం బజారోడా తాగుమోతోడా పోరా. ఒరే వీళ్ళ గొడవ ఏంటో ఏం అర్థమవుతుంది, మొత్తం అంతా హెడేక్ ఉంది. అవునరా నాయన, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, ఇప్పుడు మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఆయన మనం ఎక్కడ ఉండి మనం ఏం చేస్తాం అన్నిటి పోదాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండల యుద్ధం. సో ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదంతా మన టీం. ఇతను వచ్చేసి మన రామ్ దుర్గా ప్రసాద్ అన్న, స్టోరీ డెవలపర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇతను వచ్చేసి గోపి అన్న. ఇతను వచ్చేసి దుర్గాబాబ్ కెమెరామెన్. ఇతను వచ్చేసి మణికంఠ ప్రసాద్ రియాజ్ చిట్టిబాబు. ఇతను వచ్చేసి భుజంగరావు మన జూనియర్ ఆర్టిస్ట్. నేను వచ్చేసి మీ పార్థు చిల్లా, రైటర్ అండ్ డైరెక్టర్. సో ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు గుర్తుంది కదా, కొండల యుద్ధం.